Students, in this class we will learn about data models. In yesterday's class I explained what is the definition of the data model and what are the basic building blocks we used to design in the designing process of the data models, and what are the business rules we applied on our data models. So these are all topics we are explained in the last class. Coming to the data models, what is data model? Data model is a blueprint. What it contains? It contains all the instructions for what these instructions we used is to create the database, to design the databases, and the database will meet end user requirement. So end user requirement ni meet avvadaniki avasaramaina డేటాబేసెస్ ని డిజైన్ చేయడానికి ఇచ్చే ఇన్స్ట్రక్షన్ సెట్ నే మనం ఏమని స్పెసిఫై చేస్తాం? డేటా మోడల్ అని చెప్తాం. సో డేటా మోడల్స్ అంటే ఏంటి? ఎండ్ యూజర్ రిక్వైర్మెంట్స్ ని మీట్ అయ్యే విధంగా డేటాబేస్ ని డిజైన్ చేయడానికి అవసరమైన ఇన్స్ట్రక్షన్స్ సెట్ ఉన్న బ్లూ ప్రింట్ కాపీని మనం ఏమని స్పెసిఫై చేస్తామంటే డేటా మోడల్ అని స్పెసిఫై చేస్తాం. ఈ డేటా మోడల్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి? కమ్యూనికేషన్ టూల్స్గా యూజ్ అవుతాయి. డేటా మోడల్స్ కమ్యూనికేషన్ టూల్స్. సో ఎవరెవరికి మధ్యలో కమ్యూనికేషన్ టూల్స్ కింద యూజ్ అవుతాయి? మన అల్టిమేట్ గోల్ ఏంటి? డేటాబేస్ని డిజైన్ చేయాలి. ఆ డేటాబేస్ ఎలా ఉండాలి? ఎండ్ యూజర్ రిక్వైర్మెంట్ని మీట్ అవ్వాలి. అంటే ఎండ్ యూజర్ని మీట్ అయ్యే విధంగా డేటాబేస్ని డిజైన్ చేయాలి. డేటాబేస్ని ఎవరు డిజైన్ చేస్తారు? డిజైన్ ఇచ్చేవాళ్ళని డిజైనర్స్ అంటాం. కోడింగ్ మెన్షన్ చేసేవాళ్ళని ప్రోగ్రామర్స్ అంటూ ఉంటాం. సో ఈ ప్రోగ్రామర్స్ అండ్ డిజైనర్స్ ఎండ్ యూజర్ రిక్వైర్మెంట్ మీట్ అయ్యే విధంగా డేటాబేస్ని డిజైన్ చేయాలి. సో ఎండ్ యూజర్స్కి ప్రోగ్రామర్స్కి మధ్యలో కమ్యూనికేషన్ టూల్స్ కింద ఎవరు ఎగ్జిస్ట్ అవుతారు అంటే డేటా మోడల్స్ ఎగ్జిస్ట్ అవుతారు. సో డేటా మోడల్స్ అయితే కమ్యూనికేషన్ టూల్స్ బిట్వీన్ డిజైనర్స్ అండ్ ఎండ్ యూజర్స్. సో ఈ డేటా మోడల్స్లో మనం ఏమేమి యూజ్ చేసే మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటి? ఎంటిటీ. అసలు ఎంటిటీ అంటే ఏంటి? ఎంటిటీ ఈజ్ ఎనీ రియల్ వరల్డ్ దట్ కలెక్ట్ ఆర్ స్టోర్ ఇన్ఫర్మేషన్. ఏదైనా డేటాని కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా డేటాని కలెక్ట్ చేసేది లేదా స్టోర్ చేసే రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ని మనం ఏమని స్పెసిఫై చేస్తాం? ఎంటిటీ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ డేటాబేస్ ఉంది. సో ఈ కాలేజ్ డేటాబేస్లో ఏమంటే నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి. సో స్టూడెంట్ సెగ్మెంట్, ఫ్యాకల్టీ సెగ్మెంట్, క్లాసెస్, ఇలా నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ మనకి కాలేజ్ డేటాబేస్లో ఎగ్జిస్ట్ అయ్యాయి. సో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కలెక్ట్ చేసుకుంటాం? స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ అడ్రస్. దీస్ ఆర్ ద డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ దట్ అండ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ దట్ ఎంటిటీ. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఎక్కడ కలెక్ట్ అవుతుంది? దట్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇస్ టు బి కలెక్టెడ్ అండ్ స్టోర్డ్ ఇన్ స్టూడెంట్ ఎంటిటీ. సో ఎంటిటీ అంటే ఏంటి? ఏదైనా రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్. ఆ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది? దాని ప్రాపర్టీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకుంటాం. సో ఈ ప్రాపర్టీస్ని మనం ఏమని చెప్తాం? స్టూడెంట్ నెంబర్ అనేది ఒక ప్రాపర్టీ, నేమ్ అనేది ఒక ప్రాపర్టీ, క్యారెక్టరిస్టిక్స్ ప్రాపర్టీ ఆర్ క్యారెక్టరిస్టిక్, అడ్రస్ అనేది ఒక క్యారెక్టరిస్టిక్స్. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ని ఏమని స్పెసిఫై చేస్తాం? మనం అట్రిబ్యూట్ అని స్పెసిఫై చేస్తాం. సో ఎంటిటీస్ అంటే ఏదైనా రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది? విచ్ డేటా టు బి స్టోర్డ్ ఆర్ కలెక్టెడ్. డేటాను స్టోర్ చేసుకునేది కానీ డేటాను కలెక్ట్ చేసే కానీ ఏదైనా రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ని మనం ఏమైనా స్పెసిఫై చేస్తామంటే ఎంటిటీ అని స్పెసిఫై చేస్తాం. ఈ ఎంటిటీకి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ని ఏమైనా స్పెసిఫై చేస్తాం? ఈ స్టూడెంట్ అంటే క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్ అండ్ స్టూడెంట్ అడ్రస్. ఈ క్యారెక్టరిస్టిక్స్ని ఏమైనా స్పెసిఫై చేస్తాం? అట్రిబ్యూట్ అని స్పెసిఫై చేస్తాం. సో ఈ అట్రిబ్యూట్స్ని ఏది కలెక్ట్ చేసుకుంటుంది? ఇన్ఫర్మేషన్ని ఎంటిటీ కలెక్ట్ చేసుకుంటుంది. సో ఇలా మనం ఏదైనా డేటాబేస్ డిజైన్ చేయాలంటే more than one entities are required to design some database. So for that we use association in between that entities. So student entity, faculty entity, college entity, class entity అని చెప్తున్నాం. సో ఈ మూడు entities ఒకదాంతో ఒకటి ఎలా రిలేట్ అయి ఉన్నాయి? సో the association, which type of association has existed among these entities are simply nothing but a relation. రిలేషన్షిప్ని మనం డేటా మోడల్లో స్పెసిఫై చేస్తాం. రిలేషన్షిప్ అంటే ఏంటి? ఒక ఎంటిటీకి ఇంకొక ఎంటిటీకి మధ్యలో ఎటువంటి అసోసియేషన్ ఎగ్జిస్ట్ అయి ఉంది, ఇది దీంతో ఎలా రిలేట్ అయ్యింది, ఒక ఎంటిటీ అనదర్ ఎంటిటీతో ఎలా రిలేట్ అయ్యింది అని స్పెసిఫై చేసే అసోసియేషన్ని మనం ఏమని స్పెసిఫై చేస్తాం? రిలేషన్ అని స్పెసిఫై చేస్తాం. సో మనం డేటా మోడల్స్ని
డేటా మోడల్స్ ఏం యూజ్ చేస్తాం, ఈ రిలేషన్షిప్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ రిలేషన్షిప్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, 3 types ఆఫ్ రిలేషన్షిప్స్ వి జనరల్లీ అప్లైడ్ ఆన్ అవర్ డేటా మోడల్. సో ఆ 3 types ఆఫ్ అసోసియేషన్స్ ఏంటి, 1 to 1, 1 to many, many to many. These are the 3 types of relationships we generally found in our data models. సో డేటా మోడల్స్లో ఈ అసోసియేషన్స్ ఉంటాయి, ఎంటిటీస్ ఉంటాయి, అట్రిబ్యూట్స్ ఉంటాయని చెప్తున్నాం. సో అసలు డేటా మోడల్స్ ఇన్ని రకాలుగా డిజైన్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఎండ్ యూజర్ రిక్వైర్మెంట్కి అసలు DBMS అడ్వాంటేజ్ ఏంటి, DBMS ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు డిజైన్ టు మీట్ ద end user requirements, end user requirements meet అయ్యే విధంగా to design the database. To design database, the database will meet the end user requirements. డేటాబేస్ని డిజైన్ చేయాలి, ఆ డిజైన్ చేసిన డేటాబేస్ ఎలా ఉండాలి, ఎండ్ యూజర్ రిక్వైర్మెంట్ మీట్ అయ్యే విధంగా ఉండాలి. సో ఇప్పుడు యూజర్స్ ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్ట్రక్చర్ని వాళ్ళ ఆర్గనైజేషన్లో అప్లై చేస్తూ ఉంటారు. కొంతమంది ట్రీ స్ట్రక్చర్ అప్లై చేస్తూ ఉంటారు, కొంతమంది టేబులర్ ఫార్మాట్స్ యూజ్ చేస్తారు, కొంతమంది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ని ప్రిఫర్ చేస్తారు, కొంతమంది డేటాను సెక్యూర్డ్ వేలో మెయింటైన్ చేయాలి కాబట్టి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మేనర్ని ఫాలో అవుతూ ఉంటారు. సో ఇలా వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని మనం డేటా మోడల్ని డిజైన్ చేయాల్సి వస్తుంది. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్ని DBMS సపోర్ట్ చేస్తుంది. ఆ డేటా మోడల్స్ ఏంటి, హైరార్చికల్ డేటా మోడల్, hierarchical data model, relational data model, network data model, A.V.R data model, and object oriented సో మనకి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్ని DBMS ప్రొవైడ్ చేస్తుంది. సో హైరార్చికల్ డేటా మోడల్ ఏంటంటే యూజర్ ఏమైనా వాళ్ళ డేటా మోడల్ ట్రీ స్ట్రక్చరల్ డేటా మోడల్ కావాలనుకున్నప్పుడు ఏ డేటా మోడల్ మనం ప్రిఫర్ చేస్తాం, హైరార్చికల్ డేటా మోడల్ని మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాం. రిలేషన్షిప్స్ రూపంలో రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు నెట్వర్కింగ్ డేటా మోడల్ని యూజ్ చేయాలి, సెట్ ఆఫ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి. అదే యూజ్ SQL కానీ లేకపోతే ఒరాకిల్ కానీ ఇలాంటి డేటాబేసెస్ ఎలాంటి డేటాబేసెస్ యూజ్ చేసినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఆ బేసిక్ సాఫ్ట్వేర్ మీద రన్ అవుతున్నప్పుడు మనం ఏం చేస్తాం, రిలేషనల్ డేటాబేస్ అంటే టేబులర్ ఫార్మాట్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో యూజర్స్ prefer their data model with the help of the graphical representation means we just go for the A.V.R data model. So users wants to maintain their data more securely. For that we go for object oriented data model. Now coming to the hierarchical data model. Hierarchy means levels of statements are existed. So levels means one level having another main segment having different sections, and main segment is called as root level, and the segments of the different parts of the main segments comes under the another level. So ఇక్కడ మనం ఏం చేస్తాం, హైరార్చికల్ డేటా మోడల్ని లెవెల్స్ ఆఫ్ డేటా అబ్స్ట్రాక్షన్ పర్ఫామ్ చేస్తూ, లెవెల్స్ ఆఫ్ డేటా స్ట్రక్చరింగ్ అనేది మనకి ఎక్కడ పర్ఫామ్ అవుతుంది, హైరార్చికల్ డేటా మోడల్లో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. దీంట్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే పేరెంట్ సెగ్మెంట్, చైల్డ్ సెగ్మెంట్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం. సో మనం లెవెల్స్ని యూజ్ చేస్తూ ఉంటాం, ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క రిప్రజెంటేషన్ ప్రజెంట్ చేస్తాం. అంటే టోటల్ సెగ్మెంట్, ఇప్పుడు మనం ఫైనల్ అసెంబ్లీ తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ లెవెల్ ఏం చేస్తుంది, ఫైనల్ అసెంబ్లీని ఎలా పార్ట్స్ చేస్తూ ఉంటాం, ఎలా డికంపోజ్ అవుతుంది, కాంపనెంట్ ఏ, కాంపనెంట్ బి, కాంపనెంట్ సి, ఇలా నేను 3 పార్ట్స్ కింద డికంపోజ్ చేశాను, అంటే 3 సెగ్మెంట్స్ కింద నేను డికంపోజ్ చేశాను. సో ఈ 3 సెగ్మెంట్స్ దేని నుంచి వస్తున్నాయి, మనకి ఫైనల్ అసెంబ్లీ నుంచి వస్తున్నాయి. సో దీన్ని ఏమంటాం, పేరెంట్ సెగ్మెంట్ అని చెప్తాం, రూట్ సెగ్మెంట్ ఆర్ పేరెంట్ సెగ్మెంట్. ఫస్ట్ లెవెల్లో ఉన్న సెగ్మెంట్ని రూట్ సెగ్మెంట్ అని చెప్తూ ఉంటాము. ఈ రూట్ సెగ్మెంట్ ఏమవుతుంది, పేరెంట్ సెగ్మెంట్ టు దిస్ చిల్డ్రన్ సెగ్మెంట్.
సో ఈ ఫైనల్ అసెంబ్లీ అనేది ఇలా డికంపోజ్ అవుతుంది. కాంపోనెంట్ ఏ, కాంపోనెంట్ బి, కాంపోనెంట్ సి కింద బ్లాక్స్ కింద సెపరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫైనల్ అసెంబ్లీని మనం ఏమైనా స్పెసిఫై చేస్తామంటే రూట్ సెగ్మెంట్ అని స్పెసిఫై చేస్తాం. రూట్ సెగ్మెంట్కి ఇమీడియట్గా కనెక్ట్ అయిన సెగ్మెంట్స్ని ఏమంటామంటే చైల్డ్ సెగ్మెంట్స్ అని చెప్తూ ఉంటారు, రూట్ చైల్డ్ అని చెప్తూ ఉంటాం అనమాట. సో ఇది ఎన్ని లెవెల్స్ ఫామ్ చేసింది, ఇక్కడ మనకి సింగిల్ లెవెల్ని ఫామ్ చేసింది. సో దీన్ని ఏమని చెప్తాం, లెవెల్ 1 చైల్డ్ అని చెప్తాం. సో లెవెల్ 1 పేరెంట్, లెవెల్ 1 చైల్డ్. ఈ లెవెల్ 1 పేరెంట్ని ఇంకేమని చెప్పొచ్చు, ఇదే స్టార్టింగ్ లెవెల్ కాబట్టి దీన్ని రూట్ సెగ్మెంట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి హైరార్చికల్ డేటా స్ట్రక్చర్ మొత్తం ఏ స్ట్రక్చరింగ్ని ఫాలో అవుతుంది, లెవెల్స్ ఆఫ్ సెగ్మెంట్స్ని ఫాలో అవుతుంది. సో ఇది ఫస్ట్ లెవెల్. మళ్ళీ అగైన్ ఈ కాంపోనెంట్ ఏ ఎలా చేంజ్ అయింది, అగైన్ డికంపోజ్డ్ ఇంటూ 2 parts. సో పార్ట్ ఏ, part B. Here also the same. Like this, number of levels are existed in the hierarchical data model. So hierarchical data model illa manaki ok segment number of segments kin maaradu, a number of segments malli each segment malli another segments కిందకి decompose avadu, ila number of levels maintain చేస్తుంటాం. సో ఈ లెవెల్ నేమ్ అని స్పెసిఫై చేస్తున్నాం, ఫస్ట్ లెవెల్ అని చెప్తున్నాం. ఈ లెవెల్లో ఉన్న చిల్డ్రన్స్ నేమ్ అని చెప్తున్నాం, ఫస్ట్ లెవెల్ చిల్డ్రన్ అని చెప్తున్నాం. అదే ఈ లెవెల్కి వచ్చేటప్పటికి ఏం చెప్తాం, సెకండ్ లెవెల్. దీన్ని ఏమని స్పెసిఫై చేస్తున్నాం, రూట్ సెగ్మెంట్ అని స్పెసిఫై చేస్తాం. సో హైరార్చికల్ డేటా మోడల్లో ఏమవుతుంది, మనకి ఏదైతే స్టార్టింగ్ ఎలిమెంట్ ఉందో స్టార్టింగ్ ఎలిమెంట్ని రూట్ అని చెప్తాం. ఆ స్టార్టింగ్ ఎలిమెంట్ని మనం నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద ప్లేస్ చేస్తాం, డికంపోజ్ చేస్తాం. ఇలా చేసినప్పుడు మనకి ఈ సెగ్మెంట్ నుంచి వచ్చిన సబ్ సెగ్మెంట్స్ ఏమని స్పెసిఫై చేస్తామంటే చైల్డ్ సెగ్మెంట్స్ అని స్పెసిఫై చేస్తాం. ఈ చైల్డ్ సెగ్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, పేరెంట్ సెగ్మెంట్ నుంచి ప్రాపర్టీస్ని తీసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ ఈ చైల్డ్ సెగ్మెంట్ మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో ఏమవుతున్నాయి, ఇన్ ద నెక్స్ట్ లెవెల్ ద చైల్డ్ సెగ్మెంట్ ఆఫ్ ది ఫస్ట్ లెవెల్. ఈ ఫస్ట్ లెవెల్ ఇది తీసుకుంటే ఈ ఫస్ట్ లెవెల్కి ఇది ఫైనల్ అసెంబ్లీ అనేది పేరెంట్ సెగ్మెంట్, కాంపోనెంట్ ఏ అనేది కాంపోనెంట్ బి, కాంపోనెంట్ సి, ఈ మూడు ఏమవుతాయి చైల్డ్ సెగ్మెంట్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ లెవెల్కి వచ్చేసి కాంపోనెంట్ ఏ ఎలా మారిపోతుంది, పేరెంట్ సెగ్మెంట్ కింద మారుతుంది. దేనికి పేరెంట్ సెగ్మెంట్, నెక్స్ట్ లెవెల్లో ఉన్న పార్ట్ ఏ పార్ట్ బికి పేరెంట్ సెగ్మెంట్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ లెవెల్లో మనకి పేరెంట్ సెగ్మెంట్ ఉంది. ఆ పేరెంట్ సెగ్మెంట్ ఎన్ని ఉన్నాయి మనకి, ఒకటే ఉంది. ఈ పేరెంట్ సెగ్మెంట్ నుంచి ఎన్ని చైల్డ్ సెగ్మెంట్స్ వచ్చాయి మనకి, 3 చైల్డ్ సెగ్మెంట్స్ వచ్చాయి. అంటే ఏ అసోసియేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది, 1 పేరెంట్ creates 3 children. So 1 to many relationship is existed in between parent segment and child segment. Coming to the next level, second level of segments. So in the second level, the component A of the first level లో అబ్జర్వ్ చేస్తే కాంపోనెంట్ ఏ ఏమవుతుంది, ఇది ఫైనల్ అసెంబ్లీ అనేది పేరెంట్ అవుతుంది. కాంపోనెంట్ ఏ, కాంపోనెంట్ బి, కాంపోనెంట్ సి అనేవి చిల్డ్రన్ అవుతాయి. సో ఫస్ట్ లెవెల్కి సంబంధించి. అదే సెకండ్ లెవెల్కి వచ్చేటప్పటికి ఈ సెకండ్ లెవెల్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ సెకండ్ లెవెల్లో కాంపోనెంట్ ఏ ఎలా యాక్ట్ చేస్తుంది, పేరెంట్గా యాక్ట్ చేస్తుంది. ఈ పేరెంట్ సెగ్మెంట్ మళ్ళీ ఏం చేస్తుంది, 2 చైల్డ్ సెగ్మెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్ ద పేరెంట్ సెగ్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ one or more than one child segments. But what about the child parent segment? In each and every section it has only single parent. సో ఈ హైరార్చికల్ డేటా మోడల్లో మనం ఏ రిలేషన్షిప్ని ఫాలో అవుతామంటే 1 to many రిలేషన్షిప్ని ఫాలో అవుతాం. సో 1 to many రిలేషన్షిప్ని 1 to 1 రిలేషన్షిప్ని రెండింటిని ఇది ఫుల్ఫిల్ చేస్తుంది. ఫర్ సపోజ్ 1 చైల్డ్ సెగ్మెంట్, 1 పేరెంట్ సెగ్మెంట్ హ్యావింగ్ ఓన్లీ 1 child. So which kind of relationship existed in between these 2 entities means 1 to 1 relationship. It follows one hierarchical relationship follows 1 to 1 relationship. And coming to the first level. So here how many parent segments are existed, 1 parent segment. Final assembly is only the 1 parent segment. That parent segments consist how many child segments, 3 child segments. So that parent segment, 1 parent segment associate with 3 child segments, and 1 to many relationship is existed in the first level. So 1 to many relationship also satisfies in the hierarchical data model. So in the hierarchical data models we use root segment. That root segment is decomposed into number of child segments, and that number of child segment again forms another level of root and child segment, another level of parent and child segment. Like this it's going on. So this kind of feature is called as hierarchical data model. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఏంటి,
ప్రతి లెవెల్లోని మనకి పేరెంట్ సెగ్మెంట్ ఉంటుంది. ఆ పేరెంట్ సెగ్మెంట్ ఏం చేస్తుంది, చైల్డ్ సెగ్మెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ చైల్డ్ సెగ్మెంట్తో అసోసియేట్ అయి ఉంటుంది. ఈ చైల్డ్ సెగ్మెంట్స్ ఎన్ని ఉంటాయి, ఒక పేరెంట్ సెగ్మెంట్ మాత్రం ఎప్పుడు కూడా ఏముంటుంది, వన్ పేరెంట్ సెగ్మెంట్ ఓన్లీ ఎగ్జిస్టెడ్. ఆ వన్ పేరెంట్ సెగ్మెంట్ ఎన్ని చైల్డ్ సెగ్మెంట్స్తో అసోసియేట్ అవుతుంది, ఫైనల్ అసెంబ్లీ అండ్ పేరెంట్ సెగ్మెంట్ 3 చైల్డ్ సెగ్మెంట్స్తో అసోసియేట్ అవుతుంది. మోర్ దెన్ 1 చైల్డ్ సెగ్మెంట్తోని లేదా మినిమం 1 చైల్డ్ సెగ్మెంట్తోనైనా అసోసియేట్ అయి ఉంటుంది. కాబట్టి ఇది ఏం ఫాలో అవుతుంది, 1 to 1, 1 to many రిలేషన్షిప్స్ని ఫాలో అవుతుంది. వాట్ అబౌట్ ద మెనీ టు మెనీ రిలేషన్షిప్? మెనీ టు మెనీ మీన్స్ మెనీ పేరెంట్స్ మెనీ చిల్డ్రన్స్. సో ఎట్ ఎనీ స్టేజ్ ఇట్ నెవర్ సపోర్ట్స్ మెనీ టు మెనీ రిలేషన్షిప్స్. సో ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మనకి మనం ఈ లెవెల్కి చూసుకునే ఫస్ట్ లెవెల్లో అబ్జర్వ్ చేస్తే 1 పేరెంటే ఉంటుంది. 1 పేరెంట్కి 3 చైల్డ్ సెగ్మెంట్స్ యూస్ చేస్తుంది, అంటే 1 to many రిలేషన్షిప్ ఫాలో అవుతుంది. సెకండ్ లెవెల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా మనకి ఏంటి, కాంపోనెంట్ ఏ ఈజ్ ద ఓన్లీ 1 పేరెంట్ సెగ్మెంట్ దట్ కన్సిస్ట్ ఆఫ్ 2 చైల్డ్ సెగ్మెంట్. ఇక్కడ కూడా మనకి ఏ రిలేషన్షిప్ తెలుస్తుంది, 1 to many రిలేషన్. కాంపోనెంట్ బీని అబ్జర్వ్ చేస్తాం 1 to 1. సో దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ సపోర్టింగ్ మెనీ టు మెనీ రిలేషన్షిప్. మల్టిపుల్ పేరెంట్స్ అనేది ఇక్కడ ఎక్కడ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. ఏ లెవెల్లో మనం అబ్జర్వ్ చేసుకున్నా, ఫస్ట్ లెవెల్ తీసుకున్నా, సెకండ్ లెవెల్ తీసుకున్నా, థర్డ్ లెవెల్ నెక్స్ట్ లెవెల్స్ తీసుకున్నా, ఎన్ని లెవెల్స్ తీసుకున్నా ఇక్కడ మనకి ఏ కాన్సెప్ట్ సపోర్ట్ చేయట్లేదు, మెనీ పేరెంట్స్ కాన్సెప్ట్ అనేది సపోర్ట్ చేయట్లేదు. అంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది మనకి హైరార్చికల్ డేటా మోడల్ సపోర్ట్ చేయట్లేదు. ఇన్ కేస్ నేను ఏదైనా స్ట్రక్చర్లో మాడిఫికేషన్ చేయాలి, ఇక్కడ మాడిఫికేషన్ చేయాలనుకోండి, దానికి సంబంధించిన అన్నిటిలోని మనం మాడిఫికేషన్ చేయాల్సి వస్తుంది. సో ఎందుకు చేయాల్సి వస్తుంది, స్ట్రక్చరల్ డిపెండెన్సీ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. ఇలా స్ట్రక్చరల్ డిపెండెన్సీ రావడం వల్ల ఏమవుతుంది, మనకి ఎక్కడైనా చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ మొత్తం టోటల్ స్ట్రక్చర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ రూట్ ఎలిమెంట్ మీద కూడా మనకి ఇక్కడ నేను ఈ సెగ్మెంట్ తీసేయాలనుకున్నాను, తీసాను, ఇది అవసరం లేదు, నాకు ఈ పార్ట్ అనేది అవసరం లేదు, తీసేస్తే ఏమవుతుంది, ఫైనల్ అసెంబ్లీ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఏదైనా స్ట్రక్చరల్ చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ ఏంటి, రూట్ సెగ్మెంట్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది, చైల్డ్ సెగ్మెంట్ మీద యాజ్ వెల్ యాజ్ రూట్ సెగ్మెంట్స్ మీద కూడా మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్ట్రక్చరల్ డిపెండెన్సీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దేంట్లో ఎగ్జిస్ట్ అవుతుంది, హైరార్చికల్ డేటా మోడల్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో మెయిన్ డ్రాబ్యాక్స్ ఆఫ్ ద హైరార్చికల్ డేటా మోడల్ మనం ఏం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, ఏ డ్రాబ్యాక్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, హైరార్చికల్ డేటా మోడల్ అనేది స్ట్రక్చరల్ డిపెండెంట్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి DDL కమాండ్స్ అనేవి అప్లైబుల్ అవ్వట్లేదు. అండ్ ఏదైనా మోడిఫికేషన్ చేస్తే టోటల్ స్ట్రక్చర్ని మార్చాల్సి వస్తుంది. అండ్ ఇలా లెవెల్స్ ఆఫ్ హైరార్కీస్ మెయింటైన్ చేయడం అనేది కాంప్లెక్సిటీ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. అంటే కాంప్లెక్స్ స్ట్రక్చరల్ డిజైనింగ్ ఉంటుంది. ఏదైనా మోడిఫికేషన్ చేస్తే రూట్ ఎలిమెంట్ మీద కూడా మోడిఫికేషన్స్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకేమున్నా మనకి ఓన్లీ 1 to many వరకే రిలేషన్షిప్ సపోర్ట్ చేస్తుంది. మల్టీ పేరెంట్ సపోర్ట్ అనేది ఇక్కడ మనకి హైరార్చికల్ డేటా మోడల్ అనేది ఇవ్వట్లేదు. మల్టీ పేరెంట్ అసోసియేషన్ అనేది ఆ ఎంటిటీస్ మీద మనకి హైరార్చికల్ డేటా మోడల్ అనేది సపోర్ట్ చేయట్లేదు. ఇవన్నీ కూడా ఏంటి, డ్రాబ్యాక్స్ ఆఫ్ ది హైరార్చికల్ డేటా మోడల్. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, నెట్వర్క్ డేటా మోడల్. సో ఈ నెట్వర్క్ డేటా మోడల్కి వచ్చేసేటప్పటికి ఏం చూపిస్తుంది, ఎంటిటీస్ మధ్యలో అసోసియేషన్ ఎలా ఉందో ఈ నెట్వర్క్ డేటా మోడల్లో చూద్దాం. ఈ నెట్వర్క్ డేటా మోడల్ యూజ్ చేసి ఎంటిటీస్లో అసోసియేషన్, టేబుల్స్లో అసోసియేషన్ ఎలా ఉందో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మనకి 3 types ఆఫ్ నెట్వర్క్ మోడల్స్ ఉంటాయి. ఆ 3 types ఏంటి, సింపుల్ నెట్వర్క్ డేటా మోడల్, ఈ నెట్వర్క్ డేటా మోడల్ తీసుకుంటే నెట్వర్క్ డేటా మోడల్ మనకి 3 types ఆఫ్ మోడల్స్ ఎగ్జిస్టెంట్, స్ట్రక్చర్స్ ఎగ్జిస్టెంట్. సింపుల్ నెట్వర్క్ డేటా మోడల్, కాంప్లెక్స్ నెట్వర్క్ డేటా మోడల్, లిమిటెడ్ నెట్వర్క్ డేటా మోడల్. సో మనం నెట్వర్క్ డేటా మోడల్ అంటున్నాం. ఈ నెట్వర్క్ మనకి హైరార్చికల్ డేటా మోడల్ వల్ల వచ్చే డ్రాబ్యాక్ ఏంటి, మల్టీ పేరెంట్ని సపోర్ట్ చేయట్లేదు. సో ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తూ ఉంటాం, నెట్వర్క్ డేటా మోడల్ని యూజ్ చేస్తాం. సో ఈ నెట్వర్క్ డేటా మోడల్లో మనకి 3 types ఉన్నాయని చెప్తున్నాం. సో
ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ నెట్వర్క్ డేటా మోడల్. సింపుల్ నెట్వర్క్ డేటా మోడల్లో మనం ఏం చేస్తామంటే సింపుల్ నెట్వర్క్ స్ట్రక్చర్ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఎంటిటీస్ మధ్యలో సింపుల్ రిలేషన్షిప్స్, సింపుల్ అసోసియేషన్స్ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఎంతవరకు ఎగ్జిస్ట్ అవుతాయి? 1 to 1, 1 to many రిలేషన్షిప్స్ మాత్రమే ఇట్లా యూస్ చేస్తుంటే అటువంటి రిలేషన్షిప్, అటువంటి డేటా మోడల్ని ఏమని చెప్తామంటే సింపుల్ నెట్వర్క్ డేటా మోడల్. సో ఈ సింపుల్ నెట్వర్క్ డేటా మోడల్లో మనం యూస్ చేసే రిలేషన్షిప్స్ ఏంటి? 1 to 1 రిలేషన్షిప్ అండ్ 1 to m రిలేషన్షిప్ మనం యూస్ చేస్తూ ఉంటాం. అండ్ సెకండ్ వన్ ఈజ్ కాంప్లెక్స్ నెట్వర్క్ డేటా మోడల్. దీంట్లో ఏంటంటే అట్లీస్ట్ 1 మెనీ టు మెనీ రిలేషన్షిప్ మనం ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటాము. ఇక్కడ 1 to 1 ఫాలో అవుతుంది, 1 to many ఫాలో అవుతుంది. వాటితో పాటుగా ఏవైనా ఎంటిటీస్ మధ్యలో అట్లీస్ట్ ఒక కాంప్లెక్స్ రిలేషన్షిప్, దట్ మీన్స్ m to n రిలేషన్షిప్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ రిలేషన్షిప్, ఆ డేటా మోడల్ని ఏమైనా స్పెసిఫై చేస్తామంటే కాంప్లెక్స్ నెట్వర్క్ డేటా మోడల్ని స్పెసిఫై చేస్తాం. అదే లిమిటెడ్ నెట్వర్క్ డేటా మోడల్ తీసుకున్నాం అనుకోండి. లిమిటెడ్ నెట్వర్క్ డేటా మోడల్లో మనకి ఏంటంటే అన్ని డేటా మోడల్స్ని సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి రిలేషన్షిప్ స్టాటస్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ డేటా మోడల్ని ఏమని చెప్తాం?